దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. ఒకటి, సమయాన్ని సద్వినియోగపరచుకోవడం గురించి మనం మాట్లాడుకున్నాం. టైము చాలా విలువైంది అనేది, సమయం వెనక్కు రాదు అనేది. దేవుడు 24 అవర్స్ ఒక వ్యక్తికి ఇచ్చాడు అంటే నీ సామర్థ్యం కొద్దీ దేవుడు నీకు ఇచ్చిన టైం. సో దేవుడికి తెలుసు 24 గంటల్లో నువ్వు విశ్రాంతి తీసుకోగలిగింది ఎంత, నీకు దేవుడి చేతిలో పని పెట్టింది ఎంత. సో దాన్ని బట్టి మనం దేవునితో మాట్లాడకూడనటువంటి మాట, నాకు టైం లేదు, నాకు టైం సరిపోవట్లేదు అనేటువంటిది క్రైస్తవ ఫౌండేషన్లో క్రైస్తవుని నోట నుంచి వచ్చే మాట కాదు అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. రెండోది ముగింపు, సమాప్తం. ఈ సంవత్సరాన్ని మనం ఎలా ముగించాము. దేవునికి అత్యంత విషయమైంది ఏంటంటే మనం మొదలుపెట్టినటువంటి పని ఏదైనా సరే దాన్ని ముగించడం ఆయనకి అత్యంత ప్రియమైంది, ఫినిష్డ్. అందుకే పౌలు కానీ లేకపోతే పాత నిబంధనలో కానీ యెరూషలేము వాగ్దాన దేశ ప్రయాణం కానీ, ఆయన వాగ్దాన దేశం నడిపిస్తానన్నాడు, ప్రారంభించాడు. వారికి నేర్పించవలసిందంతా నేర్పించుకుంటూ ఆయన ఆ వాగ్దాన దేశానికి నడిపించుకున్నాడు. హీ ఫినిష్డ్ అనేటువంటిది. అలాగే మూడవది, డూ స్మాల్ థింగ్స్. చిన్న చిన్న సహాయాలు చేయండి. మీ సామర్థ్యం, మీకున్న సామర్థ్యంలో చిన్న చిన్న సహాయాలు. నీ సామర్థ్యాన్ని మించి చేయమని దేవుడు ఎప్పుడు కోరుకోడు. నీకు సామర్థ్యం ఇచ్చిన దాంట్లోనే ఆయన చూస్తూ ఉంటాడు. నీ సామర్థ్యం కొలది నువ్వు నీ పొరుగు వారికి కానీ, నీ స్నేహితులకు కానీ, నీ కుటుంబీకులకు కానీ, నీ బంధువులకు కానీ నువ్వు చేయవలసి. ఒకసారి యేసుక్రీస్తు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన చిన్నతనం విషయాన్ని మనం చూసాం, జన్మను చూసాం. ఆ విధంగానే తల్లిదండ్రుల దగ్గర మరి 18 సంవత్సరాలు తను మౌనంగా తండ్రితో గడిపిన విధానాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. పరిచర్య ప్రారంభంకి రాగానే ఆయనకి ఏం జరిగింది, ఏం చేశాడు అనే విషయాన్ని మనం గమనిద్దాం. యేసుక్రీస్తు డే 1 పరిచర్య స్టార్ట్ చేద్దాం అనగానే తన యొక్క 30వ ఏట ఆయన వచ్చిన వెంటనే మనకి అందరికీ తెలిసింది, మనం గమనించింది బాప్తిస్మం. సో బాప్తిస్మం అనేటువంటిది ఆయన పర్సనల్గా ఆయన మనకి మాదిరిగా చేసినటువంటి కార్యం. దాని తర్వాత ఆయన పరిచర్య ప్రారంభం అవ్వగానే ఆయనకి మొట్టమొదటిగా సృష్టిలో మొట్టమొదటిగా దేవుడు ఆదాము అవ్వలు సృష్టించిన వెంటనే మొట్టమొదటి వచ్చింది సాతాను శోధన. యేసుక్రీస్తు మొట్టమొదటిగా పరిచర్యకు అడుగు పెట్టగానే 40 దినాలు సాతానుడు ఆయనను శోధించాడు. దిస్ ఇస్ ద బిగినింగ్. గమనించుకోవాలి, శోధన. ఆయన ఎప్పుడైతే భూలోక సంబంధమైన పరిచర్యకి అడుగు ప్రారంభించాడో సాతానుడు 40 దినాలు శోధించాడు అని మనకి వాక్యం చదువుతాం లోక సువార్త 4వ అధ్యాయంలో. శోధనలు అనేటువంటిది ప్రతి మానవునికి చాలా అది నార్మల్. అంటే ప్రతి మానవుడు శోధనలు అనేది ఎదుర్కొంటాడు. దాన్ని చూపించడానికే స్వయాన్ని దైవము మానవుని రూపం దాల్చిన తర్వాత బోత్ డివైన్ అండ్ హ్యూమన్గా ఉన్నటువంటి యేసుకు కూడా సాతాను శోధన తప్పలేదు. అంటే శోధన అనేటువంటిది ఇట్ ఈజ్ అటాక్స్ ఎవ్రీవన్. ప్రారంభంలో ఆదామవ్వల జీవితంలో కూడా సృష్టించిన తర్వాత వారు ఏదైనా తోటలో సంతోషంగా ఉండండి అనగానే స్టార్ట్ అయ్యింది కూడా శోధనే. ఈరోజు సంఘంలో ఉన్నటువంటి మనం నూతన సంవత్సరంలోకి వెళ్ళిన మనం ఈ సంవత్సరం మనం శోధనలు ఫేస్ చేయము అనేటువంటిది ఏమాత్రం కూడా లేదు. ఏమాత్రం కూడా 2025 నాకు శోధనలు రావు అనడానికి ఎవ్వరికి కూడా ధైర్యం లేదు, అది చెప్పగలిగినటువంటి సామర్థ్యం కూడా లేదు. మనమందరము శోధనలను ఫేస్ చేసేవాళ్ళమే. దీనిలో ముందుగా మనకి రావాల్సినటువంటి ఆలోచన ఏంటంటే మనము ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది మనం ఆలోచన చేసినట్లయితే
ఈరోజు శోధనల గురించి కొంత ఆలోచన చేద్దాం. ఇది ఒక సమస్య. శోధన సమస్య. శోధన పాపం కాదు. శోధన పాపం కాదు. శోధనలో పడిపోవుట పాపం. శోధించబడడం అనేటువంటిది పాపము కాదు. శోధించబడడం సమస్య, శోధనలో పడుట పాపం. ఇది మనం చాలా జాగ్రత్తగా, అందుకే శోధన జయించువాడు ధన్యుడు. సో శోధన అనేటువంటిది వస్తుంది, కానీ నీవు నేను కూడా దాన్ని జయించడం అనేటువంటిది చాలా విలువైంది. ఈ సంవత్సరం డెఫినెట్గా మనం చాలా శోధనల గురించి వెళ్తూ ఉంటాం, కానీ వాటిని అబ్స్టెయిన్ అవ్వడం అనేటువంటిది చాలా విలువైంది. కాబట్టి శోధనల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆదాము హవ్వల జీవితంలో ఫస్ట్ పిక్చర్ చూస్తే మనము ఆ యొక్క పండుని తినొద్దు అనేటువంటి ఆ యొక్క సత్యాన్ని మనం చూస్తే క్లిప్పింగ్లో, దట్ ఈజ్ వెరీ బిగినింగ్. అది మనం గమనించవలసినటువంటిది. ఆ యొక్క స్నేక్ అనేటువంటిది అది చూడడానికే మనకి చాలా గుబులు కలిపేటువంటి పరిస్థితి, కానీ అది అలాంటిది ఉన్నా కానీ మనకు చూపించింది చక్కని ఫలం. దానికి లోకంలో పడిపోతుంది. కాబట్టి దీని వెనక ప్రతి శోధన వెనక ఉండేది ఎవరని చూడాలి ముందు మనం? సాతానుడు అనేటువంటిది ప్రతి శోధన. కానీ దాన్ని గమనించుకుంటే ఈ లోకంలో శోధనలన్నీ మనకు అన్నీ వస్తూ ఉంటాయి. దాని వెనుకుండేది తప్పకుండా సాతానుడే. సాతానుడు ఎప్పుడు నిన్ను నన్ను అటాక్ చేస్తాడంటే, సాతానుడు ఎప్పుడు కూడా వాడి ప్లానింగ్ ఎప్పుడంటే లోకంలో తిరుగుబోతూ, తాగుబోతూ, లోకంలో వ్యభిచారి, లేకపోతే కన్నుల పండుగ నిమిత్తం లోకంలో సర్వ ఆనందాలతో పడుకున్న తిరిగాడేవాడి దగ్గరికి ఎప్పుడు అది వెళ్ళడానికి ప్రయత్నం చేయదు. అది దానికి అక్కడ అవసరం లేదు. దాన్ని ఆ విధంగా వాళ్ళని ఇంకా బలపరచవలసిన పని దానికి లేదు. దాని ఎనర్జీ అక్కడ వేస్ట్ చేసుకోదు. దాని ఎనర్జీ ఎక్కడ వేస్ట్ చేస్తుందంటే సంఘంలో ఉన్న మీ మీదే దాని యొక్క శక్తిని చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. విశ్వాసంగా ఉన్నటువంటి మీ మీదే దాని యొక్క ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ శోధన వెనక మన చుట్టూ మన ప్రక్కన ఎప్పుడు ఉండేది ఆ సాతానుడే. నీకు చాలా సమీపంగా నీ మీద ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు ఆ సాతానుడే. సో శోధన జయించడం అనేటువంటి దాన్ని చూస్తే, మరి 1 కొరింథీయులు 10వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధనలోకి పడనీయడు, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము మనకు కలుగ చేయను. ఇది ప్రతి క్రైస్తవుడు శోధన గ్యారంటీ. కానీ ఆ శోధన వస్తుంది నీవు శోధన ఎంతవరకు పర్మిట్ చేస్తాడో చెప్తున్నాడు. ఈ శోధనకి ఎంతవరకు అంటే, మన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి మనం ఇక్కడ చేరాం. కాబట్టి ఇది మనం ఎంతవరకు సహింపగలమో అంతవరకే నీ శోధనని దేవుడు పర్మిట్ చేస్తాడు. అయ్యో బాబోయ్, నీ సామర్థ్యాలు దాటిపోయేంత వరకు అయితే మటుకైనా నువ్వు ఎక్కడి వరకు బేర్ చేయగలవో. సపోజ్ నేను జిమ్కి వెళ్ళాను అనుకోండి, 20 కిలోలు ఎత్తండి అంటే ఎత్తా. ఆ జిమ్ ట్రైనర్ 30 ఎత్తండి అంటే ఎత్తాను. నేను 60 ఎత్తాను వెయ్యి అంటే జిమ్ ట్రైనర్ ఏమంటాడు? వద్దండి, మీ వల్ల కాదు, మీరు ఎత్తలేరు, మీరు 60 రెండు వైపులా 60 పట్టుకుని మీరు ఎత్తలేరు అని నా ట్రైనరు. వాడు ట్రైనర్కి తెలిసింది ఏంటంటే నా సామర్థ్యం తెలుసు, నా యొక్క ఎనర్జీ బిల్డ్ చేయాలి, నన్ను బలవంతుడు చేయాలంటే నెమ్మదిగా నేను ఏం చేస్తున్నానో గమనించి, ఎంతవరకు చేయగలుగుతున్నానో గమనించి అంతవరకే నాతో చేయిస్తాడు ఆ వెయిట్స్. అంతకన్నా ఎక్కువైతే నీ వల్ల కాదు అని చెప్తాడు. దేవుడు కూడా నీకు శోధన వచ్చేటప్పటికి నువ్వు ఎంతవరకు దాన్ని నువ్వు విత్స్టాండ్ అవ్వగలవు, ఆ శోధన నువ్వు ఎంతవరకు భరించగలవో
అంతవరకే దేవుడు సాతాన్ని అలౌ చేస్తాడు. మనం చాలాసార్లు ఈ శోధన సాతాను నాకు ఎందుకు అలౌ చేశాడు అని అంటాం మనం. కానీ ఆయన అలౌ చేసేదానికి పరిధి ఉంది అనేటువంటి విషయం వాక్యం చెప్తుంది. నీకు శోధనని ఎంతవరకు నీకు అలౌ చేయగలడో దాని పరిధి నువ్వు నమ్మదగిన దేవుడు నీకున్నాడు, ఆయనకి తెలుసు అని చెప్తున్నాడు. సో శోధనలో పడిపోయాక అసలు నేను పడేవాడిని కాదు, నేను శోధనలో పడేవాడిని కాదు, నేను కానీ ఎలా పడిపోయానో తెలీదు అన్నానికి లేదు. నువ్వు ఎలా పడిపోయావో తెలియదు అంటే నీ భరించే స్టామినాకి నువ్వు నమ్మదగిన దేవుని మీద ఆధారపడకపోతే, నువ్వు నమ్మిన దేవుని మీద ఆధారపడకపోతే తప్పకుండా పరిధి దాటి నువ్వు పడిపోతావు. అక్కడ నీకు దేవుడు గుర్తొచ్చాడు అంటే నీ పరిధి అక్కడితో ఆగిపోతుంది. దాన్ని విత్స్టాండ్ చేయగలిగేటువంటి పరిస్థితి నీకు వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రప్రదంగా పరిచర్యకి అడుగు పెట్టినప్పుడు ఏది ఎదురైందో మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన 40 దినాలు ఈ శోధనని ఎలా ఎదిరించాడో మనం జ్ఞాపకం చేసుకుంటూ, రానున్న సంవత్సరానికి మనము చాలా ప్రిపేర్డ్గా విత్స్టాండ్ అవ్వాల్సింది. మనకి శోధనలు మట్టుకు వస్తాయి. ఆ శోధనలు మనం ఎంతవరకు బేర్ చేయగలమో అంతవరకే ఆ శోధనలు దేవుడు అనుమతిస్తాడు. కాబట్టి మన దేవుడు నమ్మదగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని అక్కడ ఆయన రాస్తూ ఉన్నాడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనను కూడా తప్పించుకునే మార్గము కలుగచేయను. అంతేకాదు, చూడండి ఆ ఎక్స్టెన్షన్ చూడండి, ఎంత అద్భుతం, ఎంత బంగారంలాగా ఉందో అది. ఇప్పుడు ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, శోధనలోంచి పడినా కూడా దాని నుంచి తప్పించుకోవడానికి దేవుడు కొన్ని డోర్స్ పెట్టాడు మీకు అంటున్నాడు ఇక్కడ సాతాను. మీకు కొన్ని మార్గాలు పెట్టాడు, అంతే కదా. ఏమన్నాడు? అంతేకాదు, చదవండి చక్కగా ఉంది అంత వాక్యం. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధన కూడా తప్పించుకునే మార్గమును కలుగచేయాలి. అంటే నీకు ఎగ్జిట్ డోర్స్ కూడా దేవుడు పెట్టాడు. శోధనలో నువ్వు ఎంతవరకు పడగలవో అంతవరకు బేర్ చేసే కెపాసిటీని ఇచ్చాడు. ఒకవేళ పడిపోయినా కానీ దాని నుంచి పారిపోవడానికి దేవుడు నీకు ఎగ్జిట్ మార్గాలు కూడా ఇచ్చాడు. మన జీవితంలో అనుభవిస్తే మనకి అనుభవ రీతిని చాలాసార్లు మనం శోధనలు తప్పించుకునే విధానం జ్ఞాపకం చేసుకుంటే ఈ వాక్యం ఎంత సత్యమో, దేవా నిజమే కదా, ఆ మార్గం లేకపోతే నేను ఇరుక్కుపోదును కదా. దేవుడు మన శోధన నుంచి తప్పించే మార్గాలు ఇచ్చాడు, సహించగలిగినటువంటి సామర్థ్యం ఇచ్చాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఈ శోధన అనేటువంటిది ఒక పర్టిక్యులర్ థింగ్స్, కంటికి, చెవికి, నోటికి. ఈ శోధన అనేటువంటిది కంటికి, చెవికి, నోటికి ఈ మూడే ప్రధానమైనటువంటి సాధనాలు. అందుకే జ్ఞానంగా మాట్లాడమంటారు. ఏది చూడకూడదో దానికి చూడొద్దు అంటారు, ఏది వినకూడదో దానికి. ఈ మూడే మనల్ని ఈ శోధనలోకి నడిపించేటువంటివి. కాబట్టి శోధన అనేది పాపం కాదు, కానీ శోధనలో పడుట పాపం, శోధనని జయించుట ధన్యత. ఇది మనం గమనించుకోవాల్సింది. శోధనని జయించుట ధన్యత.